Hi all, welcome back to DS Beauty Blossom. I hope you all are doing great. So today there is little Manvi who want to say hi to all of you. Manvi, say hi. Hi Chulu. తిను మా చెల్లి కూతురు అనమాట 2 years పాప. సో జస్ట్ హాయ్ చెప్పడానికి వచ్చింది. హే ఆల్సో ఎగ్జిబిషన్ హాల్ వీడియో చూసే ఉంటారు కదా, అవన్నీ చూపించాను ఒక్కొక్కటి. ఫస్ట్ థింగ్ నేను తీసుకుంది మాత్రం ఇదనమాట, ఈ కమ్మలు. దే వర్ రియలీ గుడ్. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లోనే మనకు అమ్ముతున్నారు. చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇది క్లాత్, అది చిన్న ఫ్యాబ్రిక్ మీద చేశారనమాట. ఇది ఇలా బీడ్ వర్క్ అండ్ దిస్ ఇస్ సో నైస్. ఇది 100 రూపీస్ అనమాట. 150 చెప్పారు, లాస్ట్కి 100కి ఇస్తున్నారు. నేను 90 రూపీస్ ఇచ్చాను. రెండు తీసుకున్నాను, ఇదొకటి అనమాట. సో 180 ఇచ్చాను రెండింటికి. చాలా కలర్స్ ఉన్నాయి, కానీ నేనైతే వేసుకుంటానో అలాంటివే తీసుకున్నాను, లేదంటే చాలా కొనేదాన్ని. దాని తర్వాత షాప్లో వచ్చేసి మేము ఇవి తీసుకున్నాం అనమాట, కవర్స్. ఇవి ఫ్రిడ్జ్ కవర్ అనమాట. బయట షాప్లో చాలా కట్టర్స్ ఉన్నాయి, బట్ బయట ఇలా 150కి ఫ్రిడ్జ్ కవర్స్ అని చెప్తే తీసుకున్నాను. ఈ డిజైన్లో ఒక బ్లాకే ఉందన్నమాట, అందుకని అది ఒకటి తీసుకున్నాను. అది కాకుండా నేను విండో కర్టన్స్ తీసుకున్నాను. ఒక్క కర్టన్ వచ్చి 200 రూపీస్ అన్నారు. పెద్దగానే ఉంది సైజ్ అనమాట. సైజ్ చాలా పెద్దగా ఉంది, ఇలా ఎంత ఉందన్నమాట. సో మంచి విండోకి పడుతుంది, కాకపోతే మా విండో కొంచెం పెద్దది. ఇవి రెండు తీసుకున్నాను అనమాట. రెడ్ కలర్లో రెండు తీసుకున్నాను. అలాగే సేమ్ థింగ్ బ్లూలో రెండు తీసుకున్నాను అనమాట, ఈ బ్లూలో. సో ఒక్కొక్కటి 200 రూపీస్. నాకు 800 పడింది. 4 ఇదికి. ఎగ్జిబిషన్కి వెళ్ళాలి సిస్టర్స్ తోటి, అందుకని నేను కొన్ని పర్చేస్ చేశాను. మళ్ళీ ఇంకో స్టోర్లో వచ్చి 100 రూపీస్ ఏదైనా అని చెప్పాను, నేను వీడియో తీశాను. ఆ స్టోర్లో నేను కొన్ని చూపిస్తాను. అక్కడ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. చాలా క్యూట్ ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే. ఇవి 100 రూపీస్కి సెట్ అనమాట. ఇవి ఇలా పింకిష్ కలర్లో ఉండి ఈ స్టోన్స్ ఉన్నాయి. ప్లాస్టికే ఇవి, గ్లాస్ కాదు. చూడడానికి చాలా బాగున్నాయి. సింగిల్ కూడా వేసుకోవచ్చు, బట్ సూపర్ ఉన్నాయి ఇవైతే. ఇది 100 రూపీస్ అనమాట. మళ్ళీ అదే షాప్లో నేను ఇవి తీసుకున్నాను. కొంచెం పెద్ద చిన్న సైజ్ లేవన్నారు, సో నాకు నచ్చిందని తీసుకున్నా. ఇలా రెడ్ అండ్ గోల్డెన్ వచ్చింది. ఇలా సెట్ ఆఫ్ 2 అనమాట. ఇది ఇలా ఉంటుంది. కుర్తాస్కి జీన్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సారీస్ కూడా వేసుకోవచ్చు, బట్ కుర్తాస్ వాటికైతే ఇంకా బాగుంటుంది ఇది. అది ఒకటి తీసుకున్నాను. మళ్ళీ అదే షాప్లో ఇది తీసుకున్నాను, మల్టీ కలర్స్ అనమాట. 100 రూపీస్. ఇది కూడా మల్టీ కలర్స్ తీసుకున్నాను. ఇది ఇలా మల్టీ కలర్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి మెటల్ బ్యాంగిల్స్. ఇలా కూడా వేసుకోవచ్చు, లేదు నచ్చలేదు ఇవి వద్దు అనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా చాలా బాగుంది. ఇలా ఏ కలర్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇవి వేరే బ్యాంగిల్స్లో కూడా వేసుకోవచ్చు అనమాట, మెటల్ బ్యాంగిల్స్. సో ఇలా ఉంటాయన్నమాట. ఇవి మీరు వేరే వాటికి కూడా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు, వేరే బ్యాంగిల్స్లో వేసుకోవచ్చు. లేదు ఇలా సింగిల్కి ఇలా వేసుకోవాలి అనుకున్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా చాలా బాగుంది. ఇలా అంటే కలర్స్ కాంబినేషన్లో వేసుకోవాలి అనుకుంటే, ఎందుకంటే కొంతమందికి అలా అన్ని కలర్స్ నచ్చవు కదా, అలా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇలా ఓకే అనిపించింది, కాకపోతే నేను అలా కూడా వేసుకుంటాను మ్యాచ్ చేసి. సో ఇది కూడా 100 రూపీస్ అనమాట. ఏది తీసుకున్నా 100 రూపీస్. హ్యాండ్ బ్యాగ్స్, పోట్లీస్, చిన్న చిన్న బ్యాగ్స్ కూడా ఉన్నాయి. నాకు ఒక బ్యాగ్ నచ్చింది మెటల్ది, కానీ 500 అన్నారు, తీసుకోలేదు. ఇది ఒకటి తీసుకున్నాను 100 రూపీస్ అగైన్. ఇది కాళ్ళ కట్టుకోవడానికి దిష్టిది అనమాట. సో ఇది సెట్ ఆఫ్ 2. నేను ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నా ఇలాంటి సిల్వర్లో తీసుకోవాలని. సిల్వర్లో దొరకలేదు నా సైజులో, అందుకని ఇంక ఇక్కడ దొరికిందని తీసేసుకున్నాను నేను. ఇది కాకుండా మేము బెడ్షీట్స్ తీసుకున్నాము. బెడ్షీట్స్ వచ్చి 1000 రూపీస్కి 3 డబల్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ ఉన్నాయి. 500కి 2 ఉన్నాయి, సింగిల్స్ ఉన్నాయి. కాకపోతే నేను అంటే ఆ క్వాలిటీ బాగుంది. 1000 రూపీస్ కూడా బాగుంది, బాగాలేదని కాదు. కొంచెం అంటే మిక్స్ ఆఫ్ కాటన్ ఉంటుంది అనమాట. ప్యూర్ కాటన్ కావాలంటే షాప్ లోపలే ఉంటాయి. షాప్ లోపల తీసుకున్న ప్యూర్ కాటన్ అనమాట. ఇది కాటన్, ప్యూర్ కాటన్. ఇది నేను 3 years బ్యాక్, లాస్ట్ ఇయర్ తీసుకోలేదు, 3 years బ్యాక్ కొన్నాం. అది ఇంకా వాడుతున్నాను అనమాట. చాలా బాగుంది, అందుకని నేను మళ్ళీ అదే దాంట్లో తీసుకున్నాను. ఇది చాలా అంటే నేను ఫోటో ఏం లేదు, బట్ ఇలా ఉంటుంది బెడ్ మీద మొత్తం. ఓవరాల్ సైడ్స్లో ఇలా వస్తుంది. పిల్లో కవర్స్ కూడా వచ్చాయి అనమాట. ఇది పర్ బెడ్షీట్ వచ్చి 900 రూపీస్ చెప్పారు. ఈ పిల్లో కవర్స్ ఉన్నాయి, 2 పిల్లో కవర్స్ వచ్చాయి ప్రతి బెడ్షీట్కి. సో అంటే 2-3 అలా ఫ్రెండ్స్ కలిసి వెళ్తే బార్గెన్ చేయొచ్చు ఎక్కువ తీసుకుంటే. అలాగే మేము కూడా వెళ్ళామన్నమాట. సో ఇలా అనమాట. ఇది ఫస్ట్ మా హస్బెండ్ పడుకున్నారు, పక్కన టీవీ చూస్తున్నారు, అందుకైతే నాకు చేయి కనిపిస్తుంది. ఇది ఫస్ట్ బెడ్షీట్ అనమాట మేము తీసుకున్నది. సెకండ్ బెడ్షీట్ వచ్చేసి ఇలా వర్క్ బాగుంది. ఇది యాక్చువల్గా
చాలా నచ్చింది. ఇలా చూస్తే ఇలా ఉంది కదా, బెడ్షీట్ ఓపెన్ చేస్తే మొత్తం ఇలా ఉంటుంది. నేను ఈ వీడియో కూడా పెడతాను, క్లిప్ ఉంది తీసింది. ఈ బెడ్షీట్ చాలా నచ్చింది నాకు. సో ఇది సెకండ్ బెడ్షీట్ అనమాట. తీసుకోండి, మొత్తం 3 బెడ్షీట్స్ తీసుకున్నాం. 2 అనుకున్నాము కానీ 3 తీసుకున్నాం అనమాట. ఇది థర్డ్ బెడ్షీట్ తీసుకుంది. ఇది చాలా బాగుంది, మా హస్బెండ్ బాగా నచ్చింది. సో 3 బెడ్షీట్స్ తీసుకున్నాము. ఈ బెడ్షీట్స్ వచ్చేసి 900 చెప్పారు, ఇంకా లాస్ట్ 600 ఇచ్చారు. 500కి ఇస్తే బాగుంది అనిపించింది కానీ అస్సలు తగ్గించలేదు అనమాట. ఎంత అడిగినా తగ్గించలేదు. అందుకని ఇంకా సరే 600కి అనుకొని తీసుకున్నాము. అక్కడే నేను ఒక దోహార్ కూడా తీసుకున్నాను డబుల్ది. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో ఇలాంటివి ఏసీ ఆన్ చేసుకొని ఉంటా, నాకు చలి చాలా ఇస్తుంటుంది. సో అలాంటప్పుడు మరీ ఓవర్గా బెడ్షీట్ కంప్లీట్ ఉలెన్ బెడ్షీట్ వేసుకోలేము కదా సమ్మర్లో. అందుకే ఈ దోహా తీసుకున్నాము. దోహర్ ఇది కైండ్ ఆఫ్ అంటే క్లాత్తో కుట్టిందే ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూడా ఓపెన్ చేసిన వీడియో ఉంటే పెడతాను, ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు, యూజ్ చేయను కాబట్టి. కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుందన్నమాట. ఇవ్వండి, ఇలా 2 వేస్ యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది ఫ్లవర్స్, సెకండ్ సైడ్ వచ్చి ఇలా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది చాలా చాలా బాగుంది. క్లాత్తో డబుల్ 3 లేయర్స్ ఉంటాయి ఇందులో అనమాట. ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. మిక్స్లో కూడా ఉన్నాయి, అక్కడ కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్నాయి. అక్కడ అంటే బయట అమ్ముతున్నారు 600కి దోహా డబుల్ బెడ్ సైజ్కి, 800కి అలా కూడా అమ్ముతున్నారు, సింగిల్ 400 300. కానీ నేను మంచి క్వాలిటీ కావాలని తీసుకున్నాను, లైఫ్ టైం వస్తుంది అంటే చాలా రోజులు వస్తుందని. సో ఇది అనమాట. ఇది 2500 చెప్పారు, అస్సలు తగ్గించట్లేదు. 1200కి ఎంత అడిగినా అస్సలు తగ్గించలేదు. లాస్ట్కి 1500కి ఇచ్చారు, ఇంకా దానికి తగ్గించాం. అసలు 1500 కూడా ఇవ్వం, 1800 అన్నారు. 1800 నుంచి ఎలాగో ఇవన్నీ తీసుకున్నాం కదా అది ఇది అని అడిగితే బార్గెన్ చాలా చేయాలి అంటే మా సిస్టర్ ఇంకా బాగా చేశారు. నేను నా సాయశక్తిలా ప్రయత్నించాను. దాని తర్వాత ఇంకా లాస్ట్కి ఇది 1500కి ఇచ్చారనమాట. ఇది డబల్ది అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది కాకుండా వేరే చూపించారు డబల్, దాంట్లోనే తక్కువ ఉన్నాయి. అది 1800 కూడా వస్తుంది బార్గెన్ చేస్తే. కాకపోతే క్లాత్ అంటే ఇన్ని లేయర్స్ లేదనమాట, ఫ్యాబ్రిక్ అంత అనిపించలేదు. ఇది ఉన్నంత సాఫ్ట్ అండ్ నైస్గా. ఇది 2 వేస్గా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మంచిగా ఉంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్. డబుల్ బెడ్ అంటే 2-3 ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇది 2-3 పడుకుంటే మంచిగా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత ఎగ్జిబిషన్లో మేము తీసుకుంది చెప్పులు తీసుకున్నాను. ఈ బ్యాగ్ కూడా లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్లో కొన్నది. షూస్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను అనమాట. సో షూస్ ఎవ్రీ ఇయర్ నార్మల్గా తీసుకుంటాను అక్కడ, ఎందుకంటే దే రియలీ అంటే గుడ్ డిస్కౌంట్స్లో వస్తాయి మాట్లాడితే ఒకేసారి. సో ఈసారి ఎలాగో ఇంకా మా హస్బెండ్ తీసుకో అన్నారు, నచ్చింది కానీ ఇంక ఇస్తున్నారు కదా అని తీసుకున్నాను. నాకు దీంట్లో చాలా నచ్చింది, అంటే చాలా పేర్స్ చూసాను కానీ ఓవరాల్గా నేను ఒక 3-4-5 పేర్స్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చి ఇదనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ అని ఇది లెదర్ అనమాట, ప్యూర్ లెదర్ అన్నారు కానీ అది ప్యూరో కదా మనకు తెలీదు. యూస్ చేస్తూ ఉంటేనే తెలుస్తుంటుంది లెదర్ అనేది, కాబట్టి ప్యూరా కాదా కోటెడా అనేది చెప్పలేం. చూడ్డానికి అయితే లెదర్లో ఉంది. ఇది 850 చెప్పారనమాట. ఇలా పికాక్ ఉంది అండ్ దెన్ ఈ వర్క్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడైతే 850 చెప్పారు. నేను ఓవరాల్గా ఎప్పుడైనా సరే పర్చేస్ చేసినప్పుడు ఒక్కొక్క పేరు తగ్గి అలా మాట్లాడాను. నేనైతే ప్రాక్టికల్గా ఎప్పుడు అన్నీ కలిపి బిల్ ఒకేసారి తగ్గించమంటాను. అలా అయితే నాకు బెటర్ డీల్ అనిపిస్తుంది, అందుకని నేను ఓవరాల్గా తగ్గించాను అనమాట. ఓవరాల్గా నాకు పర్ పేర్ వచ్చి 400 రూపీస్ 410 రూపీస్ అలా పడింది. అంటే ఇది 850 చెప్పారు, ఇది 650 చెప్పారు, 750 చెప్పారు. సో అలా ప్రతిదీ ఒక్కొక్కటి తగ్గించలేదు, ఓవరాల్గా అలా తీసుకున్నాను అనమాట. ఒక షాప్లో చూసాను, నాకు బాగా నచ్చి అన్ని సెలెక్ట్ చేసుకున్నది, అస్సలు తగ్గించలేదు. ఇది సెకండ్ స్టోర్ అనమాట, ఇది వేరే స్టోర్లో తీసుకున్నాము. ఇది అనమాట సెకండ్ పేర్, నాకు ఇది బాగా నచ్చింది. ఇది వైట్ బ్లూ పింక్ సూపర్ ఉంది, అసలు నాకు బాగా నచ్చింది అనమాట. మొత్తం వర్క్ ఉంది ఇక్కడ అంతా, చూడండి వర్క్ ఎంత బాగుందో. అండ్ ఇది సెకండ్ పేర్ అనమాట, నాకు ఇది పిచ్చగా నచ్చేసింది. థర్డ్ వన్ కూడా కొంచెం లెదర్ లానే అనిపిస్తుంది, డిజైన్ వేర్ అనమాట. ఈ మోడల్ వేరు, నాకు ఈ మోడల్ బాగా నచ్చింది అనమాట. ఇది కైండ్ ఆఫ్ మొఘల్స్ వేసుకుంటారు కదా, అట్లా మొఘల్స్ అంటారు కదా, మొఘల్ ఎంపైర్ ఆ టైప్లో, అంటే ఆ టైంలో వేసుకునే వర్క్ టైప్లో లాంటిది అనిపించింది. చాలా బాగుంది, వేసుకుంటే చాలా బాగా సెట్ అయింది. సో ఇది నెక్స్ట్ పేర్ అనమాట. జీన్స్ కానీ ఇలాంటివి కుర్తాస్ కానీ చుడిదార్స్ కానీ చాలా బాగుంటాయి. జీన్స్కి కూడా బాగుంటుంది, యూ కెన్ వేర్ ఇట్ వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్, ఇండియన్ వేర్ కూడా. సో అందుకే తీసుకున్నాను. ఇక్కడ చిన్న పాంపం వచ్చింది కదా, ఇది థర్డ్ పేర్ అనమాట. ఇది కూడా 850 కోట్ చేశారు యాక్చువల్గా, కొన్ని షాప్స్లో అయితే ఇవి 900 అలా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పేర్ వచ్చి ఇదనమాట. నాకు ఇందులో గ్రే కలర్ బాగా నచ్చిందనమాట. కాకపోతే గ్రే కలర్ది వాళ్ళ దగ్గర కొంచెం క్వాలిటీ నాకు నచ్చలేదు, ఇలా లూజ్గా వచ్చేస్తుంది.
సరే ఇంకా ఆ కలర్ బాగాలేదు కదా ఎందుకు తీసుకోవడం అని ఈ పీచ్ కలర్ తీసుకున్నాను లాస్ట్లో. ఇది వేసుకుంటే చాలా బాగుంది. ఇవి సారీస్కి కూడా వేసుకోవచ్చు, చుడిదార్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి బాగుంటుంది. చికెన్ కారీ ప్లస్ నా దగ్గర కొన్ని చందేరి ఈ కలర్ డ్రెస్ ఉందన్నమాట. కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ఈ కలర్స్లో. అది వేసుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది థర్డ్ పేర్. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఫోర్త్ పేర్. ఇంకా లాస్ట్ వచ్చేసి నేను యాక్చువల్గా 3 తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇది వేసుకుంటుంటే చాలా బాగున్నాయి. వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఓపిక్గా. యాక్చువల్గా నాకు డిజైన్స్ నచ్చాయి. ఇంక ఇదనమాట. నెక్స్ట్ పేర్ వచ్చేసి మోస్ట్లీ ఇలాంటివి తీసుకునేవి 750 అలా చెప్పారు. బికాజ్ ఇది వర్క్ ఉంది కదా, మామూలువి 400 300 కూడా ఇస్తున్నారు. కాకపోతే ఇలా వర్క్ ఉన్న మాత్రం అస్సలు తగ్గించట్లేదు. దీని మీద బీడ్ వర్క్, జర్దోసి వర్క్, ఇంకా కొంచెం పిచ్ వర్క్, ఏమంటారు ఈ గోల్డెన్ బాల్స్ వర్క్ అంతా ఉందన్నమాట. మొత్తం ఇట్లా సైడ్లో ఉంది, ఇక్కడ ఫ్రంట్లో, మళ్ళీ ఇక్కడ సైడ్లో ఏం లేదు. దీని తర్వాత వెనకాల వచ్చి ఇలా గోల్డెన్ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. అందులో మళ్ళీ ఇది లెఫ్ట్ అండ్ రైట్ ఏమి ఉండదు ఇలాంటి షూస్లో, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇది నాకు బాగా నచ్చింది. ఇది నేను యాక్చువల్గా ఒక వెబ్సైట్లో చూశాను, సేమ్ థింగ్ 5000 ఉందన్నమాట. సో అంటే క్వాలిటీ డిఫర్స్ ఉండొచ్చు, బట్ అంత స్పెండ్ చేయాలనిపించలేదు నాకు. ఓకే ఇక్కడ దొరికింది కదా ఇంకా తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాను అనమాట. నేను దుప్పటాస్ తీసుకున్నాను. ఇది ఇందాకే ఫిల్మ్ చేశాను, బట్ అగైన్ మళ్ళీ చూపిస్తా. ఇది దుప్పటాస్ అనమాట. నాకు ఇది లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్నా, తీసుకోలేదు. మా అక్క వాళ్ళ పాప తీసుకుంది, నాకు బాగా నచ్చింది అనమాట. ఇది మల్టీ కలర్డ్ ఉంది. ఇది బాగా పేర్ చేయొచ్చు. ఇది వర్క్ మీద అంటారు, నాకు గుర్తు రావట్లేదు. బట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ అన్నట్టు అనుకుంటున్నాను నేను. ప్యూర్ ఇది వర్క్ అయితే ప్యూర్ అనమాట. చాలా హెవీ తెలుస్తుంది మనకు వర్క్లోనే డిఫరెన్స్. ఇలా బ్లూ ఉంది మధ్యలో, అంటే ఆనంద్ బ్లూ అంటారు కదా, అది కాకుండా ఇందులో పింక్, గ్రీన్, ఎల్లో అలా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఇలా. సో ఇది అంటే వైట్కి వేసుకోవచ్చు, లేదంటే ఇలా కలర్స్ దాని మీద వేసుకోవచ్చు. బ్లాక్ కూడా ఉంది, మల్టీ కలర్స్ వాటి మీద వేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా చాలా ఉన్నాయి, బట్ నాకు ఇది ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఎల్లో ఉంది, ఇలా మల్టీ కలర్స్ ఉన్నాయి. ఇంత కాస్ట్లీ తీసుకున్నప్పుడు చాలా వాటికి వేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, బెనిఫిట్. అందుకని ఇది ఫస్ట్ అనేది చాలా హెవీ ఉంది. సేమ్ ఇలాంటి ఫస్ట్ కాపీ ఆర్ డూప్ వచ్చేసి ఎగ్జిబిషన్ బయట ఒకరు అమ్ముతున్నారు. ఆ వీడియో క్లిప్ కూడా నా దగ్గర ఉంది. 500 అని చెప్పారు, కానీ లాస్ట్కి ఇవ్వడం 350కి ఇస్తా అన్నారు. సేమ్ ఉంది చూడ్డానికి, అంటే చూడ్డానికి అలా ఉంది, కానీ అవి రియల్ మిర్రర్స్ కాదు, ప్లాస్టిక్ మిర్రర్స్. అండ్ క్లాత్ కూడా అంత బాగాలేదు. అది వాష్ చేస్తే కలర్ పోతుందో మరి. అంత ఎక్స్పెన్సివ్ కొనొద్దు అనుకుంటే, దీన్ని 1000 రూపీస్ చెప్పారు. అంత ఎక్స్పెన్సివ్ కొనొద్దు అనుకుంటే అలాంటివి తీసుకోవచ్చు. 1-2 టైమ్స్ అలా వేసుకోవచ్చు ఫంక్షన్కి, ఆర్ లేదంటే నా డ్రెస్కి మ్యాచింగ్ అలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట. నేను నెక్స్ట్ టైం వెళ్తే అది చూస్తానేమో, తీసుకొచ్చి చూపిస్తాను. బట్ ఇది సెకండ్ దుపట్టా అనమాట. ఇది నాకు చూడగానే బాగా నచ్చింది. వేరే దుపట్టా తీసుకున్నాను, కానీ ఇది అక్కడ వేసి ఉంచారనమాట. నాకు బాగా నచ్చింది. ఇది హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట. మీకు తెలుస్తుండొచ్చు, హ్యాండ్ మేడ్. ఇందులో వులెన్తో వర్క్ చేసింది, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా మనకు తెలుస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్ మేడ్ అనమాట. ఇది మొత్తం చందేరి ఫ్యాబ్రిక్ మీద వర్క్ అనమాట. వర్క్ ఇలా ఉంది. ఇక్కడ లోటసెస్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉంది, పీకాక్స్ ఉన్నాయి. పీకాక్ కూడా ఉంది చూడండి. పీకాక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. తర్వాత ఇలా ఫ్లోరల్ వచ్చిందనమాట. మొత్తం సైడ్లో పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ లాగా ఉంది. అండ్ ఇది రియల్గా సైడ్లో చాలా బాగుంది. 2 పీకాక్స్ వచ్చాయి ఇందులో. 2 కాదు 3 ఉన్నాయి అనుకుంటా. 3 పీకాక్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇది కూడా చాలా వాటికి వేసుకోవచ్చు, చందేరి కాబట్టి ఇది లైఫ్ టైం ఉంటుంది నాకు తెలిసి అయితే. సో ఇది 1500 చెప్పారు, 1000 చెప్పారు. రెండు కలిపి ఆల్మోస్ట్ 1550 1600, 1500 to 1600 మధ్యలో బార్గెన్ చేసాను. చాలా టైం పట్టింది, అస్సలు తగ్గించట్లేదు. బట్ చాలా కష్టపడి. ఇది ఎక్కడ అంటే ఖాదీ ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే స్టోర్స్ అని సపరేట్ ఉన్నాయి, అందులో అనమాట. అందులో అస్సలు తగ్గించారు. ప్లస్ ఇది ప్యూర్ ఉంటుంది అందులో ఏదైనా, అదే అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చి ఇవి తీసుకున్నాను. అండ్ దెన్ అక్కడ నైట్ డ్రెస్సెస్ అమ్ముతున్నారు. నాకు ఇది చాలా క్యూట్ ప్రింట్స్ అనిపించే. ఫ్యాబ్రిక్ అంత లేదు, బట్ 500కి 2 అని చెప్పారు. ఫిక్స్ ప్రైస్ అనమాట, నో బార్గెనింగ్. ఇది వచ్చేసి ఏదో జపనీసో చైనీస్లోనో ఉందన్నమాట. ఫస్ట్ వన్ ఇది నేను తీసుకుంది. ఇది క్యూట్గా ఉంది. ఇది ఫ్యాబ్రిక్ అయితే పక్కా చాలా పల్చగా ఉందన్నమాట. ఇలా ట్రాన్స్పరెంట్ కూడా, అంటే ట్రాన్స్పరెంట్ లేదు కానీ తెలిసిపోతుంది. ఇంట్లో వరకు ఓకే, సమ్మర్లో బాగుంటుందని తీసుకున్నాను. 2 పాకెట్ కూడా ఉంది దీనికి. 2 పాకెట్స్ వచ్చాయి. నీ లెంత్ వస్తుంది అనమాట. ఇది నీ లెంత్ వచ్చి ఇలా పింక్ కలర్లో, బేబీ పింక్ కలర్లో ఉంది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చి ఇది తీసుకోమంటే, ఇది నాకు చాలా క్యూట్ అనిపించింది. యానిమేషన్ టైప్లో ఇలా చాలా క్యూట్గా ఉందనమాట. ఇది సెకండ్ వన్ అనమాట. ఫ్యాబ్రిక్ మళ్ళీ ఇది హలో కిట్. ఇది ఫ్యాబ్రిక్ స్మూత్గానే ఉంది, కాకపోతే ట్రాన్స్పరెంట్ టైప్లో ఉందనమాట. ఇంట్లోకి అయితే వేసుకోవచ్చు అది. ఇంకా లాస్ట్ వచ్చేసి మేము తీసుకుంది డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇంకా కొన్ని డ్రెస్సెస్ అవన్నీ చూడలేదు, సిస్టర్స్తో వెళ్తాం కదా అని తీసుకోలేదు. తీసుకుంటే ఇందులో అన్నా వేరే దాంట్లోనే పెడతాను. డ్రై ఫ్రూట్స్ కౌంటర్లో అయితే చాలా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్, ఆ ముందు ఇయర్ కూడా తీసుకోలేదు. 2 years బ్యాక్ తీసుకున్నాం. చాలా యూజ్ అయ్యాయి మాకు. ఇంకా డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్గా ఇప్పుడు హెల్త్
ఫోకస్గా అండ్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి ఇంకా అన్నట్టు కొన్ని తీసుకోవాలన్నట్టు తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి క్రాన్బెరీస్ అనమాట. క్రాన్బెరీస్ చాలా హెల్దీ కదా, అండ్ యూటీఐ ఇన్ఫెక్షన్స్ దేనికైనా క్రాన్బెరీస్ చాలా హెల్దీ అనమాట మనకి. సో క్రాన్బెరీస్ తీసుకున్నాను. ఇది 1/2 kg అనమాట. బిల్ ఇక్కడ ఉందన్నమాట, చాలా ఎక్కువైంది బిల్ అయితే. క్రాన్బెరీస్ చూస్తున్నాను. క్రాన్బెరీస్ వచ్చి 400 రూపీస్ అనమాట. 1/2 kg 800 kg. నేను మళ్ళీ అగైన్ ఓవరాల్గా బార్గెన్ చేశాను. ఒక్కొక్కటే అడుగుతుంటే వాళ్ళకి తగ్గించట్లేదు. సో ఓవరాల్ ఏమేమి తీసుకున్నాను దాని మీద బార్గెన్ చేశాను అనమాట. బయట మార్కెట్ కన్నా బాగుంది. కాశ్మీరీ స్టాల్ అనమాట. ఇది మేము ఇంతకుముందు తీసుకున్నాం. నేను వీడియో కూడా ట్రై చేసి పెట్టడానికుంటే కాశ్మీరీ స్టాల్స్లో వాళ్ళకి ఇక్కడ స్టోర్ లేదు. వాళ్ళు కాశ్మీర్ నుంచి వచ్చి ఎగ్జిబిషన్ కోసమే వచ్చి సేల్ చేస్తారనమాట. ఇది చూస్తేనే తెలుస్తుంది చాలా ఇది అనమాట. ఆన్లైన్లో నేను కొన్నాను, డ్రైగా వస్తాయి. ఇది డ్రై లేదు, మంచిగా ఉంది. 1/2 kg అనమాట. అండ్ దెన్ ఈ బెర్రీస్ తీసుకున్నాము. ఇది ఐ థింక్ 1/2 kg 250 grams అనుకుంటా. ఇది కూడా బెర్రీస్ కూడా చాలా బాగున్నాయి. రెడ్ బెర్రీస్ ఇవి 200 రూపీస్ పడింది మాకు. అంటే మళ్ళీ వాళ్ళు చెప్పిన కాస్ట్ అయితే ఇది బిల్ మీదది. ఇది 250 grams తీసుకున్నాము. ప్లస్ ఇది వచ్చనమాట డయాబెటిక్. ఇది చాలా యూస్ఫుల్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ కూడా బాగా పనిచేస్తుంది ఇది. సో ఇది కూడా 250 grams తీసుకున్నాము. ఇది ఏమంటారు జంగ్లీ లస్సన్ అంటారు అనమాట. ఎల్లిపాయ అనమాట, అడవి ఎల్లిపాయ. ఇది కూల్కు హిల్ స్టేషన్స్లోనే దొరుకుతుంది. సో ఇది తీసుకున్నాం. ఇది చాలా హెల్దీ. 400 రూపీస్ అనమాట. 400 రూపీస్ ఇది 250 grams. ఇది చాలా కాస్ట్లీ. దాని తర్వాత సేమ్ అదే షాప్లో ఇది తీసుకున్నాం. కుంకుమ పువ్వు అనమాట, 1 gram. ఇందులో వెరైటీస్ ఉన్నాయి, వాళ్ళు చూపించారు. ఇది ప్యూర్ అనమాట. ఇది 1 gram. 1 gram వచ్చేసి 400 రూపీస్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. 400 రూపీస్ సాఫ్రాన్. మళ్ళీ అడవి హనీ అనమాట, ఫారెస్ట్ హనీ. ఇది 1/2 kg ఉంది. ఇందులో హనీలో కూడా వేరియంట్స్ ఉన్నాయి. కాకపోతే నాకు అందులో షుగర్ లాగా ఉన్నది వద్దు అని చెప్తే ప్యూర్ హనీ చూపించారు వాళ్ళు. క్వాలిటీస్ ఉంటాయి. బాదం ప్రతి డ్రై ఫ్రూట్లో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్నిట్లో క్వాలిటీస్ ఉంటాయి అనమాట. వాళ్ళకి క్వాలిటీ బట్టి కాస్ట్ వేరీ అవుతుంది. సో ఇది వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ క్వాలిటీ హనీ. ఇది 1/2 kg వచ్చి 650 రూపీస్ అనమాట. వేరే హనీ కూడా ఉంది 400-500ది, బట్ నేను ఇది తీసుకున్నాను ఫారెస్ట్ హనీ. బికాజ్ నాకు వేరే హనీలో ఆ స్మెల్ నచ్చదు. ఎప్పుడైనా యూస్ చేయాలంటే ఇదే బెటర్ అని తీసుకున్నాను. హనీ నేను తక్కువ యూజ్ చేస్తాను, బట్ ఐఎమ్ షూర్ దిస్ విల్ హెల్ప్. అండ్ మిగతా వచ్చి ఈ బ్యాగ్లో పెట్టామన్నమాట. ఇన్ని ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ తీసుకుంది. ఇవన్నీ మళ్ళీ హెల్త్ కాన్షియస్ మీదనే తీసుకున్నాము. ఫస్ట్ థింగ్ వచ్చి 1 kg కాజు తీసుకున్నాము. కాజు ఇక్కడ కూడా దొరుకుతుంది. కాకపోతే అక్కడ ఇంకా హిల్ స్టేషన్స్లో అంటే కాశ్మీర్ అంటే చాలా అంటే పహాడీ ఏరియా కదా, మంచిగా ఉంటాయి అక్కడ. యాక్చువల్గా ఇది వచ్చి 900 రూపీస్ 1 kg అనమాట. మళ్ళీ బాదం తీసుకున్నాము 1 kg. యాక్చువల్గా వాళ్ళ దగ్గర 3 types ఆఫ్ బాదామ్స్ ఉన్నాయి. ఫస్ట్ వెరైటీ వచ్చి 900, ఇది సెకండ్ అనమాట, మిడిల్ది 1100, ఇంకోటి వచ్చేసి 1800 1500 చెప్పారు. అది మురుమురు బాదం అంటారు. చిన్నగా ఉంటాయి. అందులో ఆయిల్ చాలా వస్తుంది అనమాట. ఇలా ప్రెస్ చేస్తే పేపర్కి పెట్టి ఆయిల్ వస్తుంది అందులోంచి. ఇందులోంచి కూడా మంచి ఆయిల్ వస్తుంది. వేరే వెరైటీలో చాలా కొంచెం ఉందన్నమాట. అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మనం బయట కొనే బాదామ్స్లో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మీరు ఎక్కడైనా హోల్సేల్లో కొంటే ఆ టెస్ట్ చేసి చూడండి. చూసిన తర్వాత తీసుకోండి. దానివల్ల మనకు క్వాలిటీ ఆఫ్ బాదాం తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ది బాదామ్స్ బయట అమ్మేది హోల్సేల్లో డీమార్ట్స్లో అన్నీ కూడా ఆఫర్ పెట్టేది నమ్మితే మాత్రం ఒక్కటైతే నేను ఆల్వేస్ థింక్ చేస్తాను, ఏదైనా ఆఫర్ పెడితే దాన్ని ఈదర్ స్టాక్ అవుట్ చేయడానికి క్లియరెన్స్ చేయడానికి పెడుతున్నారు, లేదంటే వాళ్ళది తక్కువ క్వాలిటీ ఎక్కువ పెట్టి తగ్గిస్తున్నారు. సో ఇది వచ్చేసి 1100 రూపీస్ చెప్పారనమాట. వాళ్ళు రాసిన ఎంఆర్పి 1100 రూపీస్ అనమాట. దీంట్లో అయితే ఆయిల్ మంచిగా ఉందన్నమాట. సో ఇలాంటివి తింటే హెల్తీ అనమాట. అవి 4 తిన్నా ఇది 2 తిన్నా సేమ్ అనిపిస్తుంది. సో ఇంకా ఇది మాత్రం వాల్నట్స్ 1/2 kg తీసుకున్నాం. 1 kg అనుకున్నాం కానీ కాస్ట్ చాలా ఎక్కువైపోతుందని వాల్నట్స్ 1/2 kg తీసుకున్నాము. 1/2 kg వచ్చేసి 700 రూపీస్ అనమాట. షెల్తో పాటు కూడా ఉంది 500ది. ఇది షెల్ లేనిది తీసేసింది. మనకు షెల్ అవసరం లేదు ఎందుకు అనేసి ఇంక ఇలా తీసుకున్నాం అనమాట. ఇది 700 రూపీస్. వాళ్ళ దగ్గర క్వాలిటీ ఇంతకుముందు చేసాం కాబట్టి తెలుసు. హేజిల్ నట్స్ అనమాట. ఈ కాస్ట్ వచ్చేసి 1850 రూపీస్ పర్ కేజీ అనమాట. ఇది చాలా కాస్ట్లీ, ఇది చాలా హెల్దీ కూడా. ఇది ఆన్లైన్లో నియర్లీ 2500 ఎంతో ఉంటుంది. ఇది మేము 1 kg తీసుకున్నాము. అగైన్ హెల్త్ బెనిఫిట్ కోసమే మెయిన్గా తీసుకుని ప్రోసెస్ చేసి, ఎక్కువ డబ్బులు ఉండి కాదు, హెల్త్ కోసం ఆలోచించి దీని మీదనే ఎక్కువ కాస్ట్ పెట్టాం ఎగ్జిబిషన్ మొత్తంలో కూడా. నేను ఇంకా వేరేవేం షాపింగ్ వెళ్ళదు, తర్వాత చూద్దాం అనేసి ఇది 1 kg తీసుకున్నాం. ఇది బ్రేజిల్ నట్స్ అనమాట. బ్రేజిల్ నట్స్ వచ్చి 1 kg తీసుకున్నాం. ఇది యాక్చువల్గా చెప్పింది అయితే 2400. ఇది ఆన్లైన్లో మేము ఒకసారి తెప్పించుకున్నాం 3300 పడుతుంది.
చిన్న 100 grams కూడా 330 ఆర్ 400 రూపీస్ ఉంటుందన్నమాట. సో ఇది బ్రేజిల్ మళ్ళీ మంచి క్వాలిటీ అనమాట. మేము ఎగ్జిబిషన్లో షాపింగ్ చేసింది ఓవర్ 1300 తగ్గించారు. డ్రై ఫ్రూట్స్లో మామూలుగానే తగ్గించారు, బట్ వాళ్ళు బెస్ట్ రేటే వేసారు ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు కొన్నాం కాబట్టి. బట్ ఎక్కడ తీసుకున్నా బార్గెన్ చేయాలి మీరు. ఇంకా ఫుడ్లో ఏం బార్గెనింగ్ ఉండదు కదండి, వేరే వాటిలో బార్గెనింగ్ ఉంటుంది. ఇది ఫుడ్ ప్లస్ హెల్తీ థింగ్స్ కాబట్టి ఇంకెక్కడ బార్గెనింగ్ ఉండదు. బట్ ఓకేలే, మేము ఇది తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, స్టోర్ చేసుకుంటాం. యాక్చువల్లీ ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇయర్ అంతకు అనేసి ఇంకా ఆపేసాము. సో ఇవి అనమాట మేము తీసుకుంది ఎగ్జిబిషన్లో. ఈసారి అయితే నెక్స్ట్ టైం నేను ఇంకేం తీసుకుంటానో లేదో వెళ్ళినప్పుడు వీడియో తీసుకుంటే పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎగ్జిబిషన్ షాపింగ్ చేశారనుకుంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే, లేదంటే తప్పక విజిట్ చేయండి ఎవ్రీ ఇయర్. ఇది 86th 84th ఇయర్ అనమాట. రియలీ నైస్ కలెక్షన్. ఈసారి చాలా ఫిక్స్డ్ ఐటమ్స్ ఉన్నాయి, కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. కాస్ట్ ఇంకా 250-200కి ప్యాంట్స్ కూడా నేను తీసుకోవాలి, ఈసారి తీసుకుంటాను. ఇంకా ఆ ప్రైస్కి అయితే ఎక్కడ బయట దొరకదు, దొరికిన క్వాలిటీ ఉండదు. ఇక్కడైతే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఇట్స్ గుడ్ అనమాట. సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.